ప్రజాధనం దుర్వినియోగం చేశారని మాజీ సిఐడి చీఫ్ సంజయ్, అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నావోలు సుధాకర్ రెడ్డిపై యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణ హైకోర్టులో పిటిషన్ వేశారు. ప్రజాధనం దుర్వినియోగం చేసిన ఎవరైనా శిక్షకి అర్హులేనన్నారు. ప్రజాధనం దుర్వినియోగం చేశారనే కేసులోనే చంద్రబాబుని అరెస్టు చేసి కోర్టులో ఉన్న సమాచారాన్ని బయటకు తెచ్చి ప్రెస్ మీట్లు పెట్టి బయటకు చెప్పారు. మరి వాళ్లు కూడా ప్రజాధనం దుర్వినియోగం చేసినట్లేనన్నారు. విచారణలో వీరి వెనుక ఉన్న వాళ్ల పేర్లను కూడా బయటకి వస్తాయని తెలిపారు. ఇక సెప్టెంబర్లో ఈ కేసు పూర్తి స్థాయి విచారణ జరుగుతుంది అంటున్న యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణతో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. ప్రజాధనం దుర్వినియోగం చేశారంటూ మాజీ సిఐడి చీఫ్ సంజయ్, అలాగే అడ్వకేట్ జనరల్ వన్నవోలు సుధాకర్ అయితే నిన్న హైకోర్టు అయితే నోటీస్ అయితే జారీ చేయడం జరిగింది. ఏదైతే గతంలో జరిగిందో, ఇటు చంద్రబాబు నాయుడు ఏదైతే అరెస్ట్ అయ్యారో ఆ నేపథ్యంలోనే వీరు కూడా ప్రజాధనం మొత్తం కూడా దుర్వినియోగం చేశారంటూ ఇక్కడ ఏపీ యునైటెడ్ ఫోరం సంబంధించి ఆర్టీఐ క్యాంపెయిన్ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి సత్యనారాయణ గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వారు గతంలో ఏదైతే ఉందో ఈ కేసు సంబంధించి 2023లోనే దీనికి సంబంధించి కేసు వేయడం, అది విచారణకు వచ్చి నిన్న ఏదైతే ఉందో హైకోర్టు అయితే వీళ్ళకి కూడా ఒక కోర్టుకి అయితే జవాబు చెప్పాల్సినటువంటి నోటీస్ జారీ జరిగింది. అడిగే ప్రయత్నం చేద్దాం. సత్యనారాయణ గారు చెప్పండి, ఏంటి అంటే చంద్రబాబు నాయుడు ఏదైతే కేసులో అంటే అరెస్ట్ అయ్యారో ఆ నేపథ్యం చూసుకున్నట్లయితే గత మాజీ సిఐడి చీఫ్ అయినటువంటి అలాగే వీళ్ళ మీద సంజయ్, వీళ్ళ మీద హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అసలు ఆ అంశం ఏంటి అసలు? స్కిల్ డెవలప్మెంట్ కేసులో గతంలో ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద ప్రజాధనం దుర్వినియోగం చేశారని చెప్పేసి సిఐడి వారు గతంలో కేసు నమోదు చేశారు. అదేవిధంగా ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్ చేసినారు. ఆ టైంలో ఏదైతే ప్రజాధనం దుర్వినియోగం చేసిన ఆరోపించినటువంటి సిఐడి చీఫ్, అప్పటి సిఐడి చీఫ్ సంజయ్ గారు, అదేవిధంగా అడిషనల్ అడ్వకేట్ జనరల్ అయినటువంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు వివిధ ప్రదేశాల్లో, మన దేశంలో ఉన్న వివిధ ప్రదేశాలు అంటే విజయవాడలో కానీ, అమరావతిలో కానీ, హైదరాబాద్లో కానీ, న్యూఢిల్లీలోని 5 స్టార్ హోటల్ అయిన అశోక్ హోటల్లో కానీ ప్రెస్ మీట్లు పెట్టారండి. అదంతా కూడా మన ప్రజాధనంతో ప్రెస్ మీట్లు పెట్టారు. ఆ ప్రెస్ మీట్లకి ఉపయోగించిందంతా కూడా ప్రజాధనం కాబట్టి ఇదంతా కూడా మిస్యూజ్ చేశారని చెప్పేసి నేను నేను గవర్నర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగిందండి. ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కేసులో ప్రజాధనం దుర్వినియోగం చేశారని కేసు పెట్టినారో సిఐడి వాళ్ళు, అదే కేసు పెండింగ్లో ఉంటుండగా అదే సిఐడి వారు వీళ్ళు కూడా ప్రెస్ మీట్లు పెట్టడానికి అదే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేటప్పుడు, ఆయన తప్పు చేసేటప్పుడు మరి వీరు తప్పు చేయలేదా అని చెప్పేసి వాళ్ళ మీద ఎందుకు మీరు చర్యలు తీసుకోరు, ఈ విధమైనటువంటి ప్రెస్ మీట్లు పెట్టి మీడియా ముఖంగా చెప్పినప్పుడు దానికి అయిన ఖర్చు ఇవన్నీ వివరాలన్నీ కూడా రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అడిగాను అని చెప్పేసి నేను సర్టెన్ ప్రూఫ్లతో సహా ఆ గవర్నర్ గారికి నేను ఆ టైంలో ఫిర్యాదు చేశానండి. దాని నిమిత్తం గవర్నర్ గారు స్పందించి హోమ్ సెక్రటరీ గారికి ఈ విషయం మీద విచారణ జరిపి చర్యలు తీసుకోండి అని చెప్పి పంపించారండి. తర్వాత హోమ్ సెక్రటరీ గారు డీజీపీ గారికి పంపించారండి, ఈ విషయం మీద చర్యలు తీసుకోండి. తర్వాత నేను అంతటితో ఆగకుండా ఎవరైనా సరే ప్రభుత్వ అధికారులు ప్రజాధనం దుర్వినియోగం చేయకూడదు, వారిని అడ్డుకోవాలి, చట్టపరంగా శిక్షించాలనే ఉద్దేశంతో నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో ఒక పిల్లుని దాఖలు చేయడం జరిగిందండి గత సంవత్సరం 23 అక్టోబర్లో. దాని నిమిత్తం అప్పటి నుంచి నేటి వరకు విచారణ జరిగిందండి హైకోర్టులో. నిన్న బుధవారం హైకోర్టులో ఈ విషయం విచారణకు రాక, విచారణలో కోర్టు అడిగినటువంటి అబ్జెక్షన్స్ అన్నీ కంప్లై చేసిన తర్వాత అప్పటి సిఐడి చీఫ్ ఎవరైతే ఉన్నారో సంజయ్ గారికి, అదేవిధంగా అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారికి నోటీసులు జారీ చేసింది. మీ మీద ఎందుకు చర్యలు తీసుకోకూడదు, మీ సమాధానం తెలపండి. అదేవిధంగా నేను అందులో రాష్ట్ర చీఫ్ సెక్రటరీని, హోమ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ హోమ్ సెక్రటరీని, అదేవిధంగా లా సెక్రటరీ కూడా బాధ్యులు చేశానండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర మొత్తం డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. వీరిని ఎవరు పంపించారు ఢిల్లీకి, 5 స్టార్ హోటల్లో ఎవరు కూర్చోమన్నారు, అక్కడ పెట్టినటువంటి ఖర్చు అంతా కూడా ఎవరు పంపించారు, ఆ డబ్బులన్నీ వీళ్ళు సొంత నిధులతో వెళ్ళారా లేకపోతే గవర్నమెంట్ పంపించిందా, సొంత నిధులతో వెళ్తే వీళ్ళకి అక్కడ ఉండే మోటివ్ ఏంటి, అదే ప్రభుత్వ ధనంతో వెళ్ళారనుకోండి వెళ్ళేదానికి రైట్ ఉందా, అంటే మిగతా కేసులన్నీ కూడా అట్లా ఏదో చేస్తున్నారా అంటే అప్పటి ప్రతిపక్ష నేత మీద ఏదో విధంగా గత ప్రభుత్వం కుట్ర చేయాలనే ఉద్దేశంతో ఆ విధంగా వెళ్ళిందనేది స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి ఈ విషయంలో పూర్తి స్థాయిలో
హైకోర్టులో విచారణ జరిగితే మొత్తం వెలుగులోకి వస్తాయండి. ఎందుకంటే అప్పటి సీఎంఓలో అధికారులు ఎవరెవరు ఉన్నారు అంటే ధనంజయ్ గారు కానీ ఇతరత్ర కానీ, లేదా అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ విషయం మీద పూర్తి స్థాయిలో విచారణ జరగాలనే ఉద్దేశంతోనే హైకోర్టులో పిల్లును వేయడం జరిగిందండి. నిన్న కోర్టు వారు స్పందించి వారికి నోటీసులు ఇవ్వడం జరిగిందండి. అంటే గతంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడిని ఉద్దేశపూర్వకంగానే ఆ విధంగా అరెస్ట్ చేయడం, ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి వీటన్నిటి నేపథ్యంలో కూడా కక్షపూరితంగానే అరెస్ట్ చేశారంటూ ఇటు టీడీపీ నాయకులందరూ పెద్ద ఎత్తున చెప్పడం, తర్వాత ఏంటనేది కూడా ఈ ఎన్నికల్లో కూడా తేటతెల్లమైంది, స్పష్టంగా తెలిసింది. కాకపోతే ఇక్కడ మీరు ఏదైతే అంటున్నారో అంటే గత మాజీ చీఫ్ సిఐడి అయినటువంటి సంజయ్ కావచ్చు, ఇటు అడ్వకేట్ జనరల్ వనవల్ కావచ్చు, ఈ అంశం చూస్తే నిజంగానే ప్రజాధనం దుర్వినియోగం చేశారంటే అసలు ఆధారాలు ఇటు సబ్మిట్ చేయడం కానీ, ఇటు కోర్టు వాళ్ళకి ఉత్తరం ఇచ్చిన నేపథ్యంలో కానీ, అంటే గత ప్రభుత్వంలో కూడా అసలు ఎవరెవరు వస్తాం అనేది బలంగా ఎక్కడ ఉందనుకోవచ్చు. అసలు యాక్చువల్లీ చెప్పాలంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారు అనుకుందామండి. తప్పు చేశారు అనేటప్పుడు త్రూ కోర్టు ద్వారా శిక్షించండి, అంతవరకే. ఎందుకంటే ప్రెస్ మీట్లు పెట్టే అధికారం ఏ పోలీస్ అధికారికి లేదు. ఆయన ఐఓ కాదు, అప్పటి సిఐడి చీఫ్ ఐఓ కాదు. అదేవిధంగా అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవల్లి సుధాకర్ రెడ్డి గారు కూడా ఆయన కోర్టులో వాదించిన వరకే. మహా అయితే ఎవరైనా విలేకరులు వచ్చి అడిగితే ఏమండి ప్రభుత్వం వారు దీని మీద విచారణ జరిపారు, తగు చర్యలు తీసుకుంటారు, ఏదైనా కోర్టు ప్రకారం శిక్షిస్తాము, అంతకుమించి మేమేమి తెలుపలేమండి, అదంతా కూడా ఇన్వెస్టిగేషన్ స్టేజ్లో ఉందని చెప్తారు. ఎందుకంటే ఇప్పటికి కూడా అది ఇన్వెస్టిగేషన్ స్టేజ్లోనే ఉందండి, ఛార్జ్ షీట్ వేయాల. అంటే కోర్టులో ఇప్పుడు నేను రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఒక ఫైల్ అడిగాను అనుకోండి, సంబంధిత జగన్ మీద లేకపోతే ఇంకొకరి మీదనే, దానికి సంబంధించి ఛార్జ్ షీట్ అయిపోతే మనకు ఫైల్ ఇస్తారు అది ప్రాపర్గా. కానీ ఛార్జ్ షీట్ అవ్వకపోతే ఇన్వెస్టిగేషన్ స్టేజ్లో ఉండేటప్పుడు ఒక్క డాక్యుమెంట్ కూడా ఇవ్వరండి. కానీ ఈ విషయంలో తీసుకుంటే ఉద్దేశపూర్వకంగానే కోర్టులో ఉన్నటువంటి ప్రతి డాక్యుమెంట్ కూడా వీళ్ళు డిస్ప్లే బోర్డులో పెట్టారండి. అది కూడా ఇది న్యూఢిల్లీ వెళ్ళి 5 స్టార్ హోటల్లో కూర్చొని ఇక్కడ ఏదో రోడ్డు మీద ఉన్నారంటే ఏదో క్యాజువల్గా చెప్పారండి. అంటే వాటికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ప్రభుత్వ అధికారులు, అప్పటి సీఎంఓ ప్రభుత్వ అధికారులు అందరూ కూడా దగ్గరుండి ఏర్పాట్లు చేశారు. ఇక్కడి నుంచి వాళ్ళు గాల్లో ఎగురుకుంటూ వెళ్ళాలా, విమానాల్లో వెళ్ళారు. ఆ డబ్బు అంతా కూడా ప్రజాధనమే, అంటే ఆ రైట్ లేదనమాట. ఈ విషయం మీద పూర్తి స్థాయిలో విచారణ జరిగేటప్పుడు అన్ని విషయాలు బయటకు వస్తే రేపొద్దున ఇప్పటి గవర్నమెంటే అధికారులైనా తప్పు చేస్తే ఇది ఒక చెంపపెట్టేలాగా ఉండిద్ది అనమాట. ఎందుకంటే ప్రభుత్వ అధికారులు ఎవరికి భజన చేయకూడదు, ఏదైనా కానీ చట్ట ప్రకారంగా పోవాలి. వాళ్ళ ఇష్ట ప్రకారంగా పోయారనుకోండి, ఒక కేసులో ఉద్దేశపూర్వకంగా అరెస్ట్ చేసినా, అదేవిధంగా వాళ్ళు కొంచెం అడవుడి భజన పరుల టైపులో చేసేసి కావాలని ఇబ్బంది పెట్టారనుకోండి, పౌరుల హక్కులు ఉంటాయి కదా. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అయినా ఆయన కూడా ఒక సామాన్యుడిగా పౌరుడిగా ఉండే హక్కులే ఉంటాయి ఆయనకు కూడా. చట్టం ముందర ఆయన ఒక సిటిజనే కాబట్టి ఆయనకున్న రైట్ ఉంటుంది. ఆయనకి బదనాం చేయాలనుకోవటం మాత్రం తప్పండి. ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైనా కానీ, అప్పటి ముఖ్యమంత్రి కానీ ఎవరైనా కానీ బాధ్యతగా వెళ్ళాలా, రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలి తప్పితే వాళ్ళ ఇష్ట ప్రకారంగా నాకు ముఖ్యమంత్రి పదవి ఉంది, లేకపోతే నాకు చీఫ్ సెక్రటరీ పదవి ఉంది, లేకపోతే సిఐడి చీఫ్ పదవి ఉంది కాబట్టి నేను నచ్చినట్టు చేస్తానంటే కుదరదండి. ఆయనకి దృష్టిలో ఏదైతే తప్పు చేశారని మీరు చెప్పారో మీరు కూడా అదే విధంగా తప్పు చేశారు కాబట్టి మిమ్మల్ని ఎందుకు శిక్షించకూడదని ఆ టైంలోనే గత ప్రభుత్వం మంచి విధానంతో ఉండేటప్పుడు అందరినీ భయపెట్టే టైంలోనే నేను వేయడం జరిగిందండి. అందువల్ల అందరికీ ఇది వర్తిస్తుందండి, ఏ ఒక్కరి కోసం కాదు. ఇది ఉద్దేశపూర్వకంగా ఆయన ఇబ్బంది పెట్టాలనుకునేటప్పుడు ఇవన్నీ కూడా విచారణలో వెలుగులోకి వస్తాయండి. ఎందుకంటే నేను క్లియర్ కట్ ఎవిడెన్స్తోనే పెట్టాను. వాళ్ళు పబ్లిక్గా మీడియా ముఖంగా ఏమేమి డిస్ప్లే బోర్డులో పెట్టి చూపించారో అవన్నీ కూడా బయటికి రాని ఎవిడెన్సేనండి. మనం అడిగితే ఎవరో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది భారత పార్లమెంట్ ఆమోదించిన చట్టం అండి. ఆ చట్టంకి సంబంధించిన అప్లికేషన్ పెట్టి అడిగితేనే ఇవ్వనది మీరు ఎవరు ఓపెన్గా చేస్తారంటే అన్ని కేసులు ఎట్టనే చేస్తారా? చేయరు కదా. అంటే ఈ విషయంలో చేశారంటే ఇంటెన్షన్ ఏదో ఉంది కాబట్టి ఇది వెలుగులోకి రావాలనే ఉద్దేశంతోనే నేను ఈ విధంగా హైకోర్టుని ఆశ్రయించి ఈ విధంగా నోటీసులు ఇప్పించడం జరిగిందండి. చివరి చెప్పండి, ఈ కేసులో నెక్స్ట్ ఫర్దర్ పరిణామాలు అంటే ఎలా ఉన్నాయి? ఇక హైకోర్టు నుంచి కూడా ఎటువంటి ఆదేశాలు వచ్చే అవకాశం ఉంటే ఎట్లా వీళ్ళు కోర్టు ముందు హాజరైన నేపథ్యం మొత్తం? ఇప్పుడు అప్పటి మాజీ సిఐడి చీఫ్ సంజయ్ గారు కానీ, మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ అయినటువంటి పొన్నవల్లి సుధాకర్ రెడ్డి గారు కానీ ఇప్పుడు కోర్టు ముందర వాళ్ళు పర్సనల్గా వస్తారు, లేకపోతే అడ్వకేట్ని పెట్టుకుంటారు. కాబట్టి దాని నిమిత్తం కోర్టు వారు కూడా పర్సనల్ రమ్మంటే రావాల్సిందే. ఈ విషయంలో మీరు ప్రెస్ మీట్లు పెట్టారా లేదని అడగటం గ్యారంటీ అండి. ప్రెస్ మీట్లు పెట్టలేదని అనరు, ఎందుకంటే పెట్టామని చెప్తారు. ఎవరు ప్రోద్బలంతో పెట్టేటప్పుడు ఇవన్నీ బయటకు వస్తాయండి. ఈ విచారణలో వచ్చేటప్పుడు అప్పటి సీఎంఓ కార్యదర్శి ధనంజయ్ గారితో పాటు మిగతా వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళెవరు కూడా ఇంటెన్షనల్గా ఎవరు పంపించారంటే ముందుకు వెళ్ళేటప్పుడు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరు గ్యారంటీగా వస్తుందండి. ఇందులో ఆయన ఉద్దేశం ఏంటో బయటకు వచ్చేటప్పుడు తగు చర్యలు చేపట్టమని నేను హైకోర్టును ఆశ్రయించడం జరుగుతుందండి. ఎందుకంటే ఇది ఆసమాసి కేసు కాదండి, సన్నటి లైనే ఉంది. ఎందుకంటే
ఏదైతే చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారని వీళ్ళు ఆరోపించారో అదే ఆరోపణలు వీళ్ళ మీద కూడా వచ్చేటప్పుడు మరి చట్టం అందరికీ సమానం కదా, ఆయన ఒక్కడికి ఈయన ఒక్కడికి కాదు కదా. అదే కేసులో ఆయన తప్పు చేసేటప్పుడు మరి వీళ్ళు కూడా తప్పు చేసినట్టే కాబట్టి వీళ్ళు కూడా అదే విధంగా చట్ట ప్రకారం శిక్షార్హులుగా గురవ్వాలి. కాబట్టి నేను ఆ విధంగా పోరాటం చేస్తానండి. ఇందులో ఉండే వాళ్ళందరినీ కూడా ఇందులో లాగుతానండి, డ్యామ్ షూర్గానండి. రైట్, అది యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ క్యాంపెయిన్ రాష్ట్ర అధ్యక్షులు సత్యనారాయణ చెప్తున్నారు. ఏదేమైనా సరే గతంలో ఏదైతే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారో దీనికి అంతా కూడా కీలకంగా చూసుకున్నట్లయితే అప్పుడు ప్రజాధనం దుర్వినియోగం చేశారని ఏదైతే కేసు పెట్టారో ఆ కేసు వ్యవహారం సంబంధించి అప్పుడున్న ఎవరైతే మాజీ సిఐడి సంజయ్ కావచ్చు తదితర అధికారులందరూ కూడా ఎందుకు ఉద్దేశపూర్వకంగా ఇటు ప్రెస్ మీట్లు పెట్టి కోర్టు వ్యవహారం సంబంధించి కూడా బహిర్గతంగా అందరి ముందు పెట్టడం అనేది చాలా చట్టరీతంగా కూడా నేరం. సో దీనికి సంబంధించి నేనైతే పోరాడతానని చెప్తున్నారు. ఈ కేసులో పురోగతి సాధించే నేపథ్యంలో నిన్న వాళ్ళకి నోటీసులు ఇవ్వడం, దీని తర్వాత గతంలో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసే నేపథ్యంలో ఏవైతే ఉన్నాయో ఈ అంశాలన్నీ కూడా వెలకి తీసిన నేపథ్యంలో ఒక్కొక్కటి బయటపడుతూ వస్తాయి. చివరాకన్నా దీనికి కేవలం మూల అంశం చూసుకున్నట్లయితే ఎవరు ఉద్దేశపూర్వకంగా దీనికి పాల్పడ్డారనేది మాత్రం స్పష్టమవుతుంది. వారి మీద కూడా చట్టం తగిన చర్యలు తీసుకునేలాగా నేను కూడా ముందుకు వెళ్తానని కూడా చెప్పొస్తున్నారు. కెమెరా పర్సన్ నానితో ప్రవీణ్, సిటీ 24/7 విజయవాడ.